డొమినికన్ రిపబ్లిక్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లా రొమానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న టైంలో రన్వేపై అదుపు తప్పి అది కూలిపోయింది. పైలట్, కో-పైలట్ ఇద్దరు కూడా చనిపోయారు. గల్ఫ్ స్ట్రీమ్ G200 కంపెనీకి చెందిన ఈ ప్రైవేట్ జెట్ లా రొమానా నుంచి అమెరికాలోని ఆస్టిన్ నగరానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది ఎమర్జెన్సీని ప్రకటించి తిరిగి ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ప్రయత్నించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ రన్వే పక్కకు దూసుకెళ్లి క్షణాల వ్యవధిలోనే పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఫ్లైట్ ఫ్యూయల్ ట్యాంకులకు నిప్పులు అంటుకోవడంతో క్షణాల్లోనే ఫ్లైట్ మొత్తం మంటలు వ్యాపించి నిప్పుల ముద్దగా మారిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని, కేవలం పైలట్ అండ్ కో-పైలట్ మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రకటించారు. Dios mío, Dios mío, Dios mío. Dios mío, Dios mío, Dios mío. Señor, por favor, no. Señor, hermano, señor. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకునే మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ ఈ ఘటనపై విచారణ స్టార్ట్ చేసింది. విమానం ఎందుకు అదుపు తప్పింది అన్న అంశంపై సాంకేతిక నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.